రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ ఏ విధంగా ఈ సంఘటన జరిగిందనే దానిపైన తిరుమల టీటీడీ ఈఓ శ్యామలరావు, అదేవిధంగా తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడుతో వివరణ కోరారు. అయితే పూర్తి బాధ్యత ఎవరు వహించాలి, దీని ఏదైనా తప్పులు జరిగితే ప్రభుత్వానికి ఎంత చెడ్డ పేరు వస్తుందని మీకు తెలియదా అంటూ కూడా ఈఓ శ్యామలరావు మీద, అదేవిధంగా తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు మీద తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఏదేమైనప్పటికీ తిరుమలలో ఇంతమంది వేల మందికి దర్శనాలు కల్పిస్తున్న టీటీడీ ఈ విధంగా వైఫల్యం కావడానికి గల కారణాలు ఇది పోలీసుల వైఫల్యమా, లేకపోతే టీటీడీ వైఫల్యమా, లేకపోతే భక్తుల యొక్క వైఫల్యమా అనే దానిపైన పూర్తి స్థాయిన విచారణ అయితే చేపట్టారు. ఏదేమైనప్పటికీ నిన్న జరిగిన సంఘటనలో ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి అయితే తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అంతేకాకుండా రుయాస్పత్రి, అదేవిధంగా స్విమ్స్ లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించేదానికి రుయాస్పత్రికి తరలి వెళ్లారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అనంతరం ఎవరైతే చనిపోయిన కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అండగా ఉండేందుకు టీటీడీ తరపున ఏం చేయాలి, అదేవిధంగా ప్రభుత్వం తర్వాత వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలనే దానిపైన పూర్తి స్థాయిలో ఈవో, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ఒక నిర్ణయాన్ని తీసుకునే అవకాశం అయింది. అయితే ఏదేమైనప్పటికీ ఎవరైతే 6 మంది చనిపోయినారో వాళ్ళకి పూర్తి స్థాయిలో ప్రభుత్వం అండగా ఉంటుందనే మాత్రం స్పష్టమవుతోంది. ఓకే, నీకు అడ్డం రా. ఈ బాగా ఆడ అడ్డం వస్తాడు బస్ వచ్చేట అంతే ఇంకంతే. లైవ్ ఫోటోగ్రాఫర్ ఊరి ఫోన్ ఎత్తబాక సైలెన్స్ లో పెట్టాలి.